ఒక ఎంబీబీఎస్ సీటు కావాలంటే 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు డొనేషన్ కట్టాలి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, మత్స్యకారులు కానీ, కాపులు కానీ, ఇంకా ఇతర క్యాస్ట్లన్నీ కూడా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత డబ్బులు డొనేషన్ కట్టి డాక్టర్లు చదివించాలా అంటే పేద కుటుంబాలకు జరిగే పని కాదు. కేవలం నారావారి కుటుంబం బాగుపడాలని, వ్యాపార సామ్రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటికి కూడా ప్రైవేటుకు అప్పగించి దాంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు చంద్రబాబు. ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిచ్చి పనులు చేస్తూ పేద ప్రజలకు విద్యను, వైద్యాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఈ నెల 12వ తేదీ కోవూరులో ర్యాలీ పెడుతున్నాం. 11వ తేదీ ఉండింది, 12వ తేదీకి మార్చారు. రాష్ట్రం అంతటా కూడా 12వ తేదీ ఈ ర్యాలీలు అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నాం. మన నియోజకవర్గంలో కోవూరులో ఉదయం 9 గంటలకి కోవూరు బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఉంటుంది. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కృష్ణా జిల్లాకి. మీరేం చేశారు? అవసరానికి ఎన్టీ రామారావు గారి బొమ్మను వాడుకుంటున్నారు, అడ్డం పెట్టుకుంటున్నారు, చెప్పులు వేయాల్సిన దగ్గర చెప్పులు వేశారు, అధికారం లాక్కున్నారు. మీ వల్ల ఎన్టీ రామారావు గారు చనిపోయినారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు భజన చేస్తూ ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకన్నా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే నాకు అభిమానం. నీలో నరం నరం విషం నీలో. నీకు ఉదయం లేచి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు, తన్నించుకుంటున్నావు. ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని, అతను కాలుతో ఎగిసెగిస్తంతా ఉన్నాడు. నీకు బుద్ధి లేదు, నీకు మనిషివి కాదు నువ్వు. నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి? నీ సంగతి నువ్వు చూసుకో. ఏదో ఆ ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు, నా గురించి మాట్లాడతావా? నీకు అర్హత లేదు. అదేమంటే మా పున్నూరు విజయాన్ని ఒకటి దొరికాడు ఆయనకి ఫోన్ చేసేది, మా మేనమామ కొడుకు నన్ను తిట్టాడయ్యానంట. మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే 2012లో నా మీద ఎందుకు పోటీ చేసావు కోవూరులో? ఆ రోజు ఎడకపోయింది. మా మేనత్త చెప్పింది కదా, వద్దురా సేనన్న కొడుకు, సేనన్న చనిపోయినాడు, నువ్వు పోటీ చెయ్యొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున. బాగలేదు, పద్ధతులు మార్చుకో. ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా, 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకో. ఎందుకు మా మీద పడతావు? మమ్మల్ని తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా? నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదటోడివి, మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో. నువ్వేంది మా గురించి మాట్లాడేది? నీ చరిత్ర, నీ బొంగు, నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు. రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేత చెప్పు దెబ్బలు తింటున్నావు. నీకు ఇంకా సిగ్గు రాలేదు, మళ్ళీ మా మీద పడుతున్నావు. మా గురించి నీకెందుకయ్యా? రాష్ట్రంలో మీ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చింది, ప్రజలను ముంచేశారు. ఏదో ఒక పెన్షన్ చూపించేసి దాన్ని ఒక్కదాన్నే మేము ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారు? 33 పథకాలు ఇచ్చారు. నేరుగా విజయవాడలో బటన్ నొక్కితే పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్లో పడిపోయేది అమౌంట్. ఏదో ఒక ఫ్రీ బస్ పెట్టేశాడు, ఒక పెన్షన్ అంటున్నాడు. పైన తూతూ మంత్రంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. 16 నెలలు అయిపోయింది. ఏమిచ్చారు మీరు ఈ 16 నెలల్లో? పేదలను అసలు గుర్తించారా మీరు? ముందు దీని మీద దృష్టి పెట్టి, మీకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఈవీఎంల ద్వారా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఉన్నన్ని రోజులైనా 4 మంచి పనులు పేదలకు చేసి మంచి పేరు తెచ్చుకోండి. అదేవిధంగా ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, సద్దాం హుస్సేన్ ఉన్నాడు. ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డిలో ఉన్నాయి. ఆ ఒసామా బిన్ లాడెన్, ఆ వీరప్పని డ్రెస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి గన్లు కానీ ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు. కండలేదు, ఎముకలు తప్ప కండలేదు ఆ బాడీలో. నేలకి అంత ఉంటాడు.
ఎందుకు మాట్లాడతావు ఊరికేనే? నువ్వు నీ పని నువ్వు చూసుకో. ఈవీఎంలు ఎమ్మెల్యే, నువ్వు ఈవీఎంలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినారు, మీరు అధికారంలోకి వచ్చారు. ప్రజలైతే మాకు ఓట్లు వేశారు, 40% మాకు వచ్చాయి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పోలేదు పేద ప్రజల్లో. సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఎందుకు మాట్లాడతావు చంద్రమోహన్ రెడ్డిని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? అది నాకు అర్థం కాల. అంటే నీకు మంత్రి పదవి కావాలి ఇప్పుడు. ప్రసన్న కుమార్ రెడ్డిని, కాకాని గోవర్ధన్ రెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని, వీళ్ళని ఏదో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడితే, మమ్మల్ని తిడితే నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు. నీకు గెలకడం ఎక్కువ, గీరుకోవడం ఎక్కువ. ఒకరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గీరి తన్నించుకుంటావు, మరుసటి రోజు గెలికి కాలుతో తన్నించుకుంటావు. ఈరోజు నన్ను గెలికావు, నా చేత తన్నించుకుంటున్నావు. నీకు ఇదే పనే. నీ శరీరం అంతా కూడా విషం చంద్రమోహన్ రెడ్డి. నీకు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలవలేదు, మీ పార్టీ అధికారంలోకి రాలేదు. మోడీ గారి సహకారంతో ఈవీఎంల ద్వారా మీరంతా అధికారంలోకి వచ్చారు, మోసం చేశారు ప్రజల్ని. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకునే అర్హత మీకు లేదు. ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసింది చంద్రబాబు నాయుడు. మీరు పాపం సినిమాల్లో ఉండి బాగా నటించి మనము దేవుళ్ళని చూడలేదు. ఎన్టీ రామారావు గారి రూపంలో కృష్ణుని చూసుకున్నాం, రాముడిని చూసుకున్నాం, వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం, రకరకాల దేవుళ్ళని చూసుకున్నాం. ఒరిజినల్గా మనకు దేవుడు కనపడకపోయినా ఎన్టీ రామారావు గారి రూపంలో దేవుడిని చూసుకున్నాం మనం. అటువంటి మహానుభావుడిని వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించారయ్యా మీరంతా కలిసి. ఎన్టీ రామారావు గారి చివరి రక్తపు బొట్టు వరకు, చనిపోయే వరకు నేను, నాతో పాటు 13 మంది ఎమ్మెల్యేలు ఎన్టీ రామారావు గారితో ఉన్నాం. మీరంతా వైస్రాయ్ హోటల్లో సూట్ కేసులు తీసుకొని చంద్రబాబుని సీఎం అని చేశారు మీరు. మేము నిజాయితీగా చిత్తశుద్ధితో ఎన్టీ రామారావు గారితో కూడా కొనసాగాం. చనిపోయే వరకు ఎన్టీఆర్ గారితో ఉన్నాం మేము. మీలాంటి బుద్ధులు మాకు లేవు. ఏం మాట్లాడుతున్నావో. ఆఖరాకి మెంబర్షిప్ బుక్స్లో కూడా ఎన్టీ రామారావు గారి ఫోటో తీయించేసినాడు చంద్రబాబు నాయుడు. దీని మీద తాళపాక రమేష్ రెడ్డి గారు, శ్రీపతి రాజేశ్వరరావు గారు గొడవ చేస్తే మరుసటి రోజు మళ్ళా మెంబర్షిప్ బుక్స్లో ఎన్టీ రామారావు గారి ఫోటో చేర్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.